నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. దోస్త్ మేరా దోస్త్ ఒక్క రోజుతో ఫ్రెండ్షిప్ మొదలు కాలేదు. సింగిల్ విక్టరీతోనే ఆ దోస్తీకి బ్రేక్ పడదు. తక్కువలో తక్కువ 3 టర్మ్లు 15 ఏళ్లు. ఓ లెక్కన 2040 దాకా కలిసే ఉంటాం, కలుపుకునే పోతామంటున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఫ్యూచర్ పాలిటిక్స్ పై కన్ఫ్యూజన్ లేదు, ఫుల్ క్లారిటీగా ఉన్నామని చెప్పేస్తున్నారు. లోకల్ గా కూటమి నేతల మధ్య గ్యాప్ ఉన్నా అక్కడక్కడ రచ్చకెక్కుతున్న స్టేట్ లెవెల్లో మాత్రం అధినేతలు ఒకే స్టాండ్ మీద ఉన్నారు. పొత్తు పాలిటిక్స్ పై పవన్ దూకుడెందుకు? బాబు కంటే ఓ అడుగు ముందుకేసి కూటమి లాంగ్ లివ్ అని ఎందుకు అంటున్నారు? నవ్యాంధ్రలో కూటమి ఫ్యూచర్ కు తిరుగులేదా? మరో 15 ఏళ్లు టీడీపీతోనే పొత్తు అంటున్న పవన్. బాబు పవన్ మాటల్లో లాంగ్ టర్మ్ వ్యూహం ఉందా? ఎన్నికలెప్పుడొచ్చినా కూటమిగానే రంగంలోకి దిగుతాం. మొన్న గెలిచామని లైట్ తీసుకోవడం లేదు. ఇంకో 15 ఏళ్లు టీడీపీతోనే దోస్తీ అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. కలిసి కదం తొక్కి మొన్నే సత్తా చాటాం, రాబోయే రోజుల్లోనూ కలిసే నడుస్తాం, నవ్యాంధ్రను ఒక్కో మెట్టుపైకి ఎక్కిస్తామంటూ కూటమి ఫ్యూచర్ పై అటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. మరో 15 ఏళ్లు కలిసే ఉండాలని భావిస్తున్నాం. 2 రోజుల నుంచి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలివి. గతంలోనూ కూటమిగానే ముందుకెళ్తామని చెప్పారు పవన్. ఇప్పుడు మరింత గట్టిగా తన వాదనను వినిపిస్తున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా పొత్తు పెట్టుకుని అధికారంలోకొచ్చిన తరువాత కూటమి నేతల మధ్య అక్కడక్కడా విభేదాలు వచ్చాయి. నియోజకవర్గాల్లో 3 పార్టీల లీడర్లకు కోఆర్డినేషన్ మిస్ అవడంతో పాటు వైసీపీ నుంచి వచ్చే నేతల చేరికల విషయంలోనూ కాస్త గ్యాప్ ఏర్పడింది. అనంతపురంలో బీజేపీ వర్సెస్ టీడీపీ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ వర్సెస్ జనసేన, ఇలా పలు జిల్లాల్లో కూటమి నేతల మధ్య గొడవలు రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇలాంటి సందర్భాల్లో పొత్తు ఉంటుందని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు పవన్. అయితే నియోజకవర్గాల్లో 3 పార్టీల నేతల సఖ్యత కుదరకపోవడంతో పొత్తు కష్టమేనన్న వాదనలు వినిపించాయి. అయినా ఎక్కడా కూడా గాడి తప్పకుండా పొత్తు రథం పదిలంగా ముందుకు సాగింది. అయితే పొత్తు విషయంలో బాబు కంటే ముందే పవన్ క్లారిటీతో ఉన్నారు. పలుమార్లు సేనాని ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇంకో 10 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని ఆ మధ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్. బాబు దూరదృష్టితో ఏపీ మరింత డెవలప్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఆ తరువాత కూటమి ఫ్యూచర్ పై హస్తిన వేదికగా సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. జమిలి ఎన్నికలు వచ్చినా 2029లో ఎలక్షన్స్ జరిగినా కలిసే పోటీ చేస్తాం, ఇప్పట్నుంచే ఎన్నికలకు రెడీ అవుతున్నామంటూ బాబు చెప్పడం హాట్ టాపిక్ అయింది. అధికారంలోకొచ్చాం, అవసరమైపోయిందని కాకుండా కలిసి నడిస్తే పార్టీలకు ప్రజలకు జరిగే మేలేంటో తెలిసిన నాయకులుగా అటు చంద్రబాబు ఇటు పవన్ బిహేవ్ చేస్తున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా గత ఎన్నికల్లో అధికారంలోకొచ్చాయి. ఇందులో ఒక్క టీడీపీకి మాత్రమే గెలుపును సొంతం చేసుకునేంత ఓటు బ్యాంకు ఉంది. జనసేనకు పవన్ ఇమేజ్, కాస్ట్ ఈక్వేషన్స్ తో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ సొంతంగా గెలిచేంత బలం లేదు. అలా అని కీలకం కాదని చెప్పలేం. ఏపీలో గెలుపోటములను డిసైడ్ చేసేంత సత్తా మాత్రం జనసేనకు ఉంది. ఇక బీజేపీ అయితే కూటమితోనే ఇన్నో సీట్లు సంపాదిస్తూ వస్తోంది. సో ఈ నేపథ్యంలో అధికారంలో ఉండాలని కోరుకునే ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తేనే పవర్ స్టీరింగ్ ను పట్టుకోగలవన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. పొత్తుపై ముందే అలర్ట్ అవడం వెనుక ఇంకో స్ట్రాటజీ ఉందట. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా అంతో ఇంతో ప్రజా వ్యతిరేకత కామన్. డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండే ఆ ఓటు షేర్ మీదే గెలుపోటములు డిపెండ్ అయి ఉంటాయి. అందుకే ఎవరి దారి వారిదే అని కాకుండా లాంగ్ లివ్ కూటమి అంటున్నారు బాబు పవన్. రాష్ట్రంలో జనసేన, బీజేపీ కంటే టీడీపీ ఓటు బ్యాంకే ఎక్కువ. ఆ పార్టీనే బూత్ స్థాయి వరకు చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ తరువాత ప్రతి ఊర్లో పవన్ కు అభిమానులుంటారు. అంత పటిష్టంగా ఉండి కూటమిని లీడ్ చేస్తున్న టీడీపీ, జనసేన అధినేతలే పొత్తు ఉంటుందని పదే పదే చెప్పడం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్టు కనిపిస్తోంది.
రాజకీయాలన్నప్పుడు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మొన్నటి ఎన్నికల్లో లభించినంత ప్రజా మద్దతు ఎప్పటికీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కూటమిగా పోటీ చేస్తే గత ఎన్నికల్లో వచ్చినంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఇబ్బంది ఉండదనేది బాబు పవన్ ప్లాన్ గా తెలుస్తోంది. సేమ్ టైం కూటమిగా గెలిచారు, ఎన్నాళ్లు కలిసుంటారు, మిత్రబంధం ఎప్పటిదాకా అన్న ప్రశ్నలకు కూడా తమ కామెంట్స్ తో క్లారిటీ ఇచ్చేస్తున్నారు టీడీపీ జనసేన అధినేతలు. పొత్తు ఉంటుంది, క్షేత్రస్థాయిలో టీడీపీ బీజేపీ జనసేన నేతలు కార్యకర్తలు కలిసి నడవాల్సిందేనని ఇండికేషన్ ఇస్తున్నారు. మరో 15 ఏళ్లు పొత్తు ఉంటుందని పవన్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం అయ్యేదెప్పుడు అనేది పెద్ద క్వశ్చన్ గా మారింది. పవన్ మాత్రం పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటున్నారు. ఈ టర్మ్లోనే 2.5 ఏళ్లు సీఎం పదవి అడగాలని కొందరు సూచించినా అలాంటి షరతులేం పెట్టలేదు. రాబోయే రోజుల్లో కూడా కలిసి నడుస్తామంటే పవన్ సీఎం పదవి ఆశలు వదులుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. లేక కూటమిగా పోటీ చేస్తేనే గెలుపు సాధ్యమని భావిస్తున్నారా? టీడీపీకి అండగా నిలిచి వాళ్ల మద్దతుతోనే సీఎం పదవిలో కూర్చోవాలని స్కెచ్ వేస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కామెంట్స్ నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.